నమామే గంగే మిషన్. అయితే వరల్డ్ బ్యాంక్ 3,000 కోట్ల రూపాయలు లోన్ గా మన గవర్నమెంట్ కి ఈ నమామే గంగే మిషన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇస్తుంది. ఈ కాంటెక్స్ట్ లో మనం నమామే గంగే మిషన్ అంటే ఏంటి, అసలు గంగా రివర్ కి ఎందుకు ఇంత సిగ్నిఫికెన్స్, గంగా రివర్ ని మాత్రమే ఎందుకు డెవలప్ చేయాలనుకుంటున్నారు, గంగా రివర్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. సో ముందుగా గంగా రివర్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అనేది చూస్తే చాలా అంటే చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది గంగా. ఎకనామికల్లీ చూసుకున్నా, జోగ్రాఫికల్లీ చూసుకున్నా, రైట్, స్పిరిచువల్లీ చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా గంగా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మన కంట్రీకి. జోగ్రాఫికల్ గా చూసుకుంటే గంగా లెంత్ 2525 కిలోమీటర్స్. ఇది లాంగెస్ట్ రివర్ అనమాట మన ఇండియాలో. అట్లాగే లార్జెస్ట్ రివర్ సిస్టమ్ కూడా. ఇది 5 స్టేట్స్ షేర్ చేసుకుంటాయి గంగా రివర్ ని. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఈ స్టేట్స్ అన్ని కూడా షేర్ చేసుకుంటాయి, రైట్. ఇది ఒక హిమాలయన్ రివర్, అంటే హిమాలయాల ఆరిజిన్ గా ఉన్న రివర్, రైట్. గంగోత్రి గ్లేషియర్ అని ఉత్తరాఖండ్ లో ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్ లో స్టార్ట్ అవుతుంది రివర్. రివర్ కి చాలా ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. గగరా, కోసి, మహానంద, గోమటి, చంబల్, గండక్, సోన్, ఇలాగ డిఫరెంట్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, రైట్. యమునా రివర్ అనేది లాంగెస్ట్ ట్రిబ్యూటరీ అనమాట ఈ గంగా రివర్, రైట్. సో ఇలాగ మనం బ్రాడ్ గా జోగ్రాఫికల్ సిగ్నిఫికెన్స్ చూసుకుంటే ఇది గంగా గురించి. అయితే ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ అంటే ఆర్థికంగా గంగా పోషించే పాత్ర ఏంటో మనం చూస్తే అగ్రికల్చర్ కి చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది. నార్త్ ఇండియా స్టేట్స్ ఏవైతే మనం చూస్తున్నామో, ఈ ఉత్తరప్రదేశ్, బీహార్, ఇవన్నీ ఈ స్టేట్స్ లో అగ్రికల్చర్ కి, అలాగే డొమెస్టిక్ పర్పసెస్ అంటే హౌస్ హోల్డ్, ఇంట్లో యూజెస్ కి, ఇరిగేషన్ పర్పసెస్ కి, అగ్రికల్చరల్ పర్పస్, వీటి అన్నిటికీ కూడా గంగా ఒక చాలా అంటే చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అండ్ ఈ స్టేట్స్ లో మనం రైసు, వీటు ఎక్కువగా ఇరిగేషన్ కూడా మనకి గంగా రివర్ నుంచి చాలా వరకు వస్తుంది, రైట్. అండ్ ఆల్సో గంగా రివర్ ని బేస్ చేసుకుని చాలా ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి ఈ రీజియన్ లో. టానరీ ఇండస్ట్రీస్ అంటే లెదర్ మేకింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇలాగా వాటర్ అనేది ఇంటెన్సివ్ గా డిపెండ్ అయ్యే ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి ఈ రీజియన్ లో. సో ఇది ఎకనామికల్ సిగ్నిఫికెన్స్. టూరిజం సిగ్నిఫికెన్స్ వస్తే చాలా టెంపుల్స్ ఉన్నాయి. రీసెంట్ గా విశ్వనాథ్ టెంపుల్ అనే ఒక టెంపుల్ ని కూడా డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు వారణాసిలో. సో ఇలాగా చాలా టెంపుల్స్ ఉన్నాయి. కాశీ, హరిద్వార్ లాంటి హోలీ ప్లేసెస్ ఉన్నాయి. అట్లాగే కుంభమేళా కూడా జరుగుతుంది ఈ గంగా రీజియన్ లోనే, హరిద్వార్ లో. సో ఇలా చూసుకున్న టూరిజం పొటెన్షియల్ చాలా ఉంది గంగాకి. సో దానివల్ల మనం గంగాని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అండ్ బయోడైవర్సిటీ వైజ్ గా చూసిన గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ అని మొత్తం ప్రపంచంలోనే 5 స్పీషీస్ ఉన్నాయి. ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్స్ 5 స్పీషీస్. అంటే ఇవి కేవలం ఫ్రెష్ వాటర్ లోనే బ్రతకగలవు, రైట్. మెరైన్ వాటర్ లో ఆర్ సీలో, సముద్రంలో బ్రతకలేవు. ఇలా ప్రపంచంలో ఉన్న 5 ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్ స్పీషీస్ లో ఒక స్పీషీ మన గ్యాంజెటిక్ రీజియన్ లో ఉంటుంది, గంగా రీజియన్ లో ఉంటుంది, రైట్. దీన్ని గ్యాంజెటిక్ డాల్ఫిన్ అని అంటారు. ఇలా ఇదే కాకుండా ఎలిఫెంట్స్, టైగర్స్, ఇలాగ డిఫరెంట్ ఫ్లోరా అండ్ ఫోనా అంటే డిఫరెంట్ ప్లాంట్స్ అండ్ యానిమల్ స్పీషీస్ కూడా చాలా ఈ బయోడైవర్సిటీ అనేది రిచ్ గా ఉందని చెప్పాలి మనం గంగాలో. అండ్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ తీసుకుంటే హిందూయిజం లో కూడా గంగా రివర్ ఒక చాలా హోలీ అండ్ సేక్రెడ్ రివర్ గా చూస్తాం మనం. చాలా పవిత్రమైన ఒక నదిగా మనం చూస్తాం. ఇన్ఫాక్ట్ గంగా రివర్ లో మనం హోలీ డిప్ అంటే ఒక స్నానం చేస్తే మన పాపాలన్నీ కడిగిపోతాయన్న ఒక బలమైన నమ్మకం కూడా హిందూయిజం లో చాలా దృఢంగా నాటుకుని ఉంది. అండ్ ఇక్కడ చాలా రిచువల్స్ కూడా చేస్తారు. సో రిలీజియస్ సిగ్నిఫికెన్స్ కూడా చాలా ఉంది గంగా రివర్. అండ్ హిస్టారికల్ గా చూసుకున్నా సరే వేదిక్ సివిలైజేషన్ డెవలప్ అయింది ఈ గంగా రీజియన్ లోనే. ఎంపైర్స్, కింగ్డమ్స్ వచ్చింది ఈ గంగా రీజియన్ లోనే, రైట్. సో ఇలాగ గంగాకి చాలా అంటే చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. అయితే ఈ గంగా రివర్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటో మనం చూస్తే మొదటిగా తెలుసుకోవాల్సింది సిపిసిబి రిపోర్ట్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇచ్చిన రిపోర్ట్ చూసినట్లయితే ఈ గంగా రివర్ ప్రస్తుతం మొత్తం కూడా డైరెక్ట్ గా నీళ్లు తాగడానికి దేనికి పనికిరాని విధంగా తయారైందని చెప్తుంది. అంత దారుణంగా ఈ గంగా రివర్ పొల్యూట్ అయిందని సిపిసిబి రిపోర్ట్ చెప్తుంది. కేవలం ఉత్తరాఖండ్ లో కొన్ని ప్రాంతాల్లో గంగా రివర్ ని డైరెక్ట్ గా మనం డ్రింకింగ్ పర్పస్ కి వాడచ్చు. అది తీసేస్తే ఉత్తరప్రదేశ్ నుంచి కూడా డైరెక్ట్ గా వాటర్ కన్సంప్షన్ అనేది చేసే విధంగా అస్సలు గంగా రివర్ లేదని ఈ సిపిసిబి రిపోర్ట్ చాలా గట్టిగా చెప్తుంది. అయితే ఇలా ఎందుకు అయింది సినారియో, ఎందుకు ఇంత సివియర్ గా పొల్యూట్ అయిందని చూస్తే
మూడు ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ వేస్ట్, ఇండస్ట్రీస్ వాళ్ళ వేస్ట్ ని డైరెక్ట్ గా డంప్ చేసేస్తూ ఉంటారు. ఈ టానరీస్ ఇండస్ట్రీస్ అవనండి, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అవ్వండి, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ వేస్ట్ ని డైరెక్ట్ గా గంగా రివర్ లో కలిపేస్తున్నారు. అండ్ ఈ గంగా రివర్ చుట్టూ ఉన్న విలేజెస్ లో కూడా సీవేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ప్రాపర్ గా లేదు. దాని వల్ల ఏమవుతుంది, సీవేజ్ ని ట్రీట్ చేయకుండా డైరెక్ట్ గా రివర్స్ లో కలిపేయడం జరుగుతుంది. ఆర్గానిక్ వేస్ట్ ఏదైతే మనం జనరేట్ చేస్తామో రోజు, అది ట్రీట్ చేయకుండా డైరెక్ట్ గా గంగా రివర్ లో కలిపేయడం జరుగుతుంది. దీనివల్ల గంగా రివర్ పొల్యూట్ అవుతుంది. అండ్ ఆల్సో టూరిజం అండ్ రిలీజియస్ వేస్ట్, చాలా మంది జనాలు ఈ గంగా రివర్ కి వస్తూ ఉంటారు ప్రతిరోజు. సో దీని వల్ల ఏమవుతుందంటే రిలీజియస్ వేస్ట్ అనేది డెవలప్ అవుతుంది, టూరిజం వేస్ట్ అనేది డెవలప్ అవుతుంది. చాలా రిచువల్స్ చేస్తూ ఉంటారు, ఆ వేస్ట్ అంతా కూడా గంగాని చాలా పాడు చేస్తాయి. ఇవి కొన్ని ప్రాబ్లమ్స్. అయితే ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ చాలా స్టెప్స్ తీసుకుంది. అందులో ఇంపార్టెంట్ స్టెప్ ఏది అంటే నమామే గంగే మిషన్. ఈ మిషన్ ని జల్ శక్తి మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎన్ఎంసిజి, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనే ఒక ఏజెన్సీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ దీని ఆబ్జెక్టివ్ కన్జర్వేషన్ అండ్ రిజువనేషన్ ఆఫ్ గంగా, అంటే గంగా రివర్ ని ఇంతకు ముందున్నట్లు ప్యూరిఫై గా చేయటం, అట్లాగే దీన్ని కన్జర్వ్ చేయడం అంటే పరిరక్షించడం, ఈ రెండు కూడా చేయడం దీని ఆబ్జెక్టివ్. 2014 లో ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. 20,000 crores దీనికి సెట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ లో 8 ఇంపార్టెంట్ పిల్లర్స్ ఉన్నాయి. ఈ 8 కీ ఏరియాస్ లో గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. ఇవేంటంటే సీవేజ్ ట్రీట్మెంట్ ని ఇంప్రూవ్ చేయటం, రివర్ ఫ్రంట్ ని డెవలప్ చేయటం, రివర్ సర్ఫేస్ ని క్లీన్ చేయటం, బయోడైవర్సిటీని పరిరక్షించడం, ఎఫారెస్టేషన్ అంటే మొక్కల్ని ఎక్కువగా నాటడం, పబ్లిక్ అవేర్నెస్, జనాలలో గంగా తాలూకు సిగ్నిఫికెన్స్ ని చైతన్యం తీసుకురావడం జనాల్లో, దాని ద్వారా కమ్యూనిటీ పార్టిసిపేషన్ ని పెంచడం. ఎందుకంటే గవర్నమెంట్ చేసే ఎఫర్ట్స్ ని జనాలు సపోర్ట్ చేస్తేనే మనం గంగాని క్లీన్ చేయగలం. అండ్ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ మానిటరింగ్, అంటే ఇండస్ట్రీ నుంచి వచ్చే వేస్ట్ ని కాన్స్టెంట్ గా మానిటర్ చేయడం. అట్లాగే గంగా గ్రామ్ అనే కాన్సెప్ట్, అంటే గంగా రివర్ చుట్టూ ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాల్లో మంచి శానిటేషన్ ని తీసుకొచ్చి, శానిటేషన్ ప్రాక్టీసెస్ ని తీసుకొచ్చి గంగాలో కలిపే వేస్ట్ ని తగ్గించడానికి. ఇవి 8 డిఫరెంట్ పిల్లర్స్ అన్నమాట. ఈ నమామే గంగే మిషనే కాకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ని కూడా గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అంటే ప్రైవేట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ టెక్నాలజీస్, వాళ్ళ ఫండ్స్ తీసుకుని కట్టాల్సిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అన్ని కూడా గవర్నమెంట్ కడుతుంది. అండ్ స్వచ్ఛ భారత్ మిషన్ కూడా చాలా వరకు తోడ్పడిందనే చెప్పాలి మనల్ని గంగా రివర్ ని ప్యూరిఫై చేయడంలో. ఎందుకంటే అది శానిటేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, రైట్? ఓపెన్ డెఫికేషన్ కరెక్ట్ కాదని చెప్పి సీవేజ్ లో ట్రీట్మెంట్ లో కొంత రేషనాలిటీ ఉండాలి, అంటే కొంతవరకు ప్రొడక్టివ్ గా దాన్ని వాడుకోవచ్చు అని జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకెళ్ళగలిగింది. అండ్ ఈ ప్రాసెస్ లోనే గవర్నమెంట్ ఎంఎస్ఎంఈస్, అంటే ఈ గంగా రివర్ లో ఉన్న మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి వాటి టెక్నాలజీని, వాటి ప్రొడక్షన్ ప్రాసెస్ ని ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టు అప్గ్రేడ్ చేసుకోవడానికి చాలా డబ్బులు అవసరం ఉంటుంది. అయితే ఎంఎస్ఎంఈస్ అనేవి కొంచెం చిన్న ఇండస్ట్రీస్ అనే అనుకోవచ్చు. పెద్ద ఇండస్ట్రీస్ సింపుల్ గా ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవచ్చు, తక్కువ వేస్ట్ ఎలా జనరేట్ చేయాలని. ఈ ఇండస్ట్రీస్ అడాప్ట్ చేసుకోలేకపోవచ్చు. కాబట్టి ఈ ఇండస్ట్రీస్ కోసం క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ చేస్తుంది. అంటే కొన్ని ఎంఎస్ఎంఈస్ ని కలిపి తీసుకుని వాళ్ళందరూ కామన్ గా ఒక వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ పెట్టుకుంటారు, రాదర్ దాన్ ఒక్కొక్క ఇండస్ట్రీ పెట్టుకోవడం కంటే కూడా. దీన్ని క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంఎస్ఎంఈ అంటారు. ఇలాగే అవిరల్ ధార, నిర్మల్ ధార అనే కాన్సెప్ట్ కూడా గవర్నమెంట్ తీసుకొచ్చింది. అవిరల్ ధార అంటే గంగా ఎప్పుడూ కూడా కంటిన్యూస్ గా పారాలని, నిర్మల్ ధార అంటే నిర్మలంగా ఉండాలని, అంటే పొల్యూషన్ లేకుండా ప్యూర్ గా ఉండాలని. ఈ కాన్సెప్ట్స్ కూడా మనం తెలుసుకోవాలి. అండ్ గంగా నాలెడ్జ్ సెంటర్స్ కూడా గవర్నమెంట్ పెట్టింది. అంటే ఈ సెంటర్స్ బేసికలీ గంగా తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ గంగా నాలెడ్జ్ సెంటర్స్ లో ఉంటుంది. అండ్ క్లీన్ గంగా ఫండ్ అని ఒక ఫండ్ కూడా గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫండ్ కి ఇండివిజువల్స్ అండ్ కార్పొరేట్స్ వాలంటరీగా, అంటే వాళ్ళంతటా వాళ్ళు కాంట్రిబ్యూషన్స్ చేయొచ్చు అనమాట గంగా క్లీనింగ్ కి, రైట్? దీన్ని క్లీన్ గంగా ఫండ్ అంటారు. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ తీసుకున్న వేరియస్ స్టెప్స్, రైట్? అయితే వే ఫార్వర్డ్ ఏంటో చూస్తే ప్రధానమంత్రి గారు కాన్పూర్ లో జరిగిన ఫస్ట్ నేషనల్ గంగా కౌన్సిల్ మీటింగ్ లో అర్త్ గంగా అని ఒక కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ అర్త్ గంగా అంటే ఏంటంటే సస్టైనబుల్ గా గంగాని చూసుకోవాలని. అంటే
గంగా కన్జర్వేషన్ ఎంత ఇంపార్టెంటో, నీట్ గా ఉంచుకోవడం ఎంత ఇంపార్టెంటో, గంగాని ఎకనామిక్ యాక్టివిటీస్ కి యూజ్ చేసుకోవడం, గంగాని యూజ్ చేసుకుని కొత్త ఎకనామిక్ యాక్టివిటీస్ ని తీసుకురావడం కూడా అంతే ఇంపార్టెంట్ అని ప్రధానమంత్రి గారు చెప్పారు ఈ అర్త్ గంగా అనే కాన్సెప్ట్ లో. సో ఇందులో భాగంగానే సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అనేవి అలవాటు చేయాలి డిఫరెంట్ ఎకనామిక్ యాక్టివిటీస్ కి అని ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగారు. సో ఇందులో భాగంగానే ఫార్మింగ్ వచ్చేసినట్లయితే, ఫార్మింగ్ ఇంపార్టెంటే, అగ్రికల్చర్ ఇంపార్టెంటే, దాన్ని మనం ఆపలేం గంగా చుట్టూ. కానీ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ తీసుకోవాలి అంటే తక్కువ ఫర్టిలైజర్స్ వాడటం, వాటర్ ని ఎఫిషియెంట్ గా వాడటం, డ్రిప్ ఇరిగేషన్ లాంటివి అలవాటు చేసుకోవడం, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ లాంటివి ప్రాక్టీస్ చేయటం. దీని ద్వారా కెమికల్స్ ని తగ్గించవచ్చు, అగ్రికల్చర్ వేస్ట్ అనేది తగ్గించవచ్చు. అండ్ అట్లాగే ఎకనామిక్ యాక్టివిటీస్ ని పెంచడం, నేషనల్ వాటర్ వేస్ ని డెవలప్ చేయటం. గంగా ని ఆనుకుని నేషనల్ వాటర్ వే 1 అనేది డెవలప్ చేస్తుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. హైవేస్ లాగే నేషనల్ వాటర్ వేస్ కూడా డెవలప్ చేస్తుంది అండ్ గంగాని కూడా ఒక నేషనల్ వాటర్ వే చేస్తుంది. అది కూడా సస్టైనబుల్ గా అవ్వాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గా అవ్వాలి. టూరిజం కి వచ్చినా సరే ఈకో టూరిజం ని ప్రమోట్ చేయాలి. అంటే టూరిజం విచ్ హ్యాస్ మినిమం ఇంపాక్ట్ ఆన్ ఎకనామీ, ఆన్ ది ఎన్విరాన్మెంట్. అంటే టూరిజం ఇంపార్టెంటే, కానీ టూరిజం చేయడం వల్ల ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఇంపాక్ట్ అనేది ఎన్విరాన్మెంట్ మీద ఉండాలి. అలాగా మనం టూరిజం ని ప్రమోట్ చేయాలి. సో ఇలాగా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ గంగాని ప్రమోట్ చేస్తూ అర్ధ్ గంగా అనేది మన ప్రైమ్ మినిస్టర్ కి ఇచ్చిన విజన్ అనమాట.